చెప్పామండి. ఈ ఎలక్షన్ మూమెంట్లో బయట అన్నీ ఇవే కదా, జైలు కదా. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుడు మనకిచ్చిన ధన్యత, దేవుణ్ణి స్తుతించుకోవడానికి, ఆయనకి కేరింతలు కొట్టి జయధ్వనులకు పలకడానికి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓకే, ఈరోజు ధ్యానవాక్యం కోసంగా మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 19 వరకు చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 19 వరకు. ఏలయనగా చదువు 15 నుంచి చదవమంటారు. అంతే అమ్మా, కరెక్ట్గా మొదలెట్టావు. 15 నుంచి. అవును, ఈ హృదయములో అవుద్దమ్మా, వద్దు, కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15. ఏలయనగా మొదటి నుంచి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. అక్కడి నుంచి విని కోపము పుట్టించిన వారెవరు మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించును? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయిను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఈ చివరి వాక్యము మన పుష్పలత చెల్లితోటి నేను కూడా కలిసి అవుతాను. కాగా నువ్వు చదవమ్మా. అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఆమేన్. ఏమండి, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చదివిన ఈ వాక్యాల్లో మనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు ఏం రాశాడంటే, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయలుదేరారు, అవునా కదా. అక్కడి నుంచి వాళ్ళు విడుదల చేయబడ్డారు, రక్షణ పొందారు బానిసత్వం నుంచి. కానీ వాళ్ళందరూ అక్కడికి చేరుకోలేకపోయారు. ఆయన వాగ్దాన దేశానికి వాళ్ళు ఎక్కడికైతే దేవుడు వాళ్ళని తీసుకెళ్లాలనుకున్నాడో అక్కడికి చేరుకోలేకపోయారు. దానికి కారణము లాస్ట్ వర్స్లో మేమిద్దరం కలిసి చదివిన వాక్యంలో ఉంది. ఏంటండి కారణము? మీరు చదవండి, మొత్తం ఆ వాక్యాన్ని మీరు చదవండి అందరూ ఒకసారి. ఎస్, ఇప్పుడు చెప్పండి, మీరు పక్కన అడగండి, ఎందుకు ప్రవేశించలేకపోయారు వాళ్ళు? అడిగారా? జవాబు దొరికిందా? జవాబు చెప్పట్లేదట. వాళ్ళు ఎందుకు అక్కడికి దేవుడు పెట్టిన ఆ యొక్క దేశానికి ఎందుకు చేరుకోలేకపోయారంటే అవిశ్వాస కారణంగా. అండ్ ఇంకొక విధంగా చెప్పాలంటే, మొదటి రక్షణలో దేవుడు వాళ్ళని రక్షించినప్పుడు వాళ్ళకున్న విశ్వాసము వాళ్ళు చేరేటప్పటికీ లేదు, మధ్యలోనే పోయింది. అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు విశ్వాసాన్ని కంటిన్యూ చేసి ఉంటే, కంటిన్యూగా నమ్మి ఉంటే చేరుకునేవాళ్ళ లేదా? ఖచ్చితంగా చేరుకునేవాళ్ళు. ఏమండి, మనందరికి కూడా దేవుడు పాపపు బానిసత్వం అనే దేశాన్ని నుంచి మనందరికీ రక్షణ ద్వారా విడుదల కలిగించాడు. అప్పుడు విశ్వాసం మనకి వచ్చింది. ఆ విశ్వాసాన్ని మనము ఏం చేసుకోవాలండి? కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి, వదలకూడదు. అందుకనే ప్రారంభం కాదంట ముఖ్యం, ఎండింగ్. ఎవరికన్నా ఉంటే ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది కదా ఆ మాట, కార్య ఆరంభము కన్నా కార్యాంతము మేలు. ప్రారంభించేస్తాం ఘనంగా అందరం మనం. సూళ్ళూరుపేటలో నేను గమనిస్తున్నాను, ఒకరోజు దారిని వెళ్తుంటే దగ్గ లైట్లు గీట్లు టెంట్లు గింట్లు సూపర్గా ఉంటుంది. ఒక రెస్టారెంటు, ఏదో పేరు పెట్టేసి ఉంటారు దానికి, ఒక రెస్టారెంట్. వారం తర్వాత ఉండదు అది.
అక్కడ ప్రొవిజన్ స్టోర్ పెట్టుంటారు. ఇంకొక వారం అది ఉండదు, మళ్ళీ ఒక డాబా వచ్చి ఉంటుంది. ఇంకో వారం తర్వాత టీ స్టాల్ వచ్చి ఉంటుంది. ప్రారంభాలు మంచివే, ఘనంగా చేశారు వాళ్ళు, కానీ కొనసాగించలేకపోయారు. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు కూడా బానిసత్వం నుంచి రక్షించబడి విశ్వాసంతో మా దేవుడు మమ్మల్ని రక్షించున్నాడు కనుక ఆయనే మమ్మల్ని తీసుకెళ్తాడని నమ్మారు వాళ్ళు. కానీ చివరి వరకు వాళ్ళు ఆ నమ్మకాన్ని ఉంచుకోలేకపోయారు, కంటిన్యూ చేయలేకపోయారు. అదేవంటి మోషేని నిందిస్తారు, అదేవంటి యెహోషువని నిందిస్తారు. ఏమండి, వాళ్ళు కాదు కారకులు వాళ్ళు రాకపోవడానికి. ఎవరు కారకులు? వాళ్ళే. వ్యక్తిగతంగా దేవుడు వాళ్ళనే రెస్పాన్సిబుల్ చేసి వాళ్ళని తీసుకురాల. ఏమండి, ఎవరి విశ్వాసానికి వారు బాధ్యులు? చెప్పండి, పక్కన చెప్పండి. నీ విశ్వాసానికి నువ్వే బాధ్యుడివి, బాధ్యురాలివి. మీ నాయన కాదు, మీ అమ్మ కాదు, మీ కూతురు కాదు, కొడుకు కాదు, అత్త కాదు, మామ కాదు, పాస్టర్ కూడా కాదు. మీ విశ్వాసానికి బాధ్యులు మీరే. నా విశ్వాసానికి బాధ్యుడిని నేనే. ఈరోజు మనం చర్చించుకుందాము, సవాళ్ళు విసురుకుందాం, మనకి మనమే ప్రశ్నించుకుందాము, మనం ఎక్కడున్నాం? ఆ తొలి విశ్వాసం మనలో ఉందా? కాబట్టి దేవుడు రక్షణ ద్వారా మనకిచ్చినటువంటి ఈ విశ్వాసాన్ని కొనసాగించుకోవడము మన బాధ్యత. సూటిగా ఒక వాక్యంలోకి వెళ్ళిపోదాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13. ఫిలిపియన్స్ 2:12. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కాదమ్మా కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కొనసాగించుకునడి, మీ సొంత రక్షణను కొనసాగించుకునడి. ఎవరంటున్నారు ఈ మాట? పౌలు వారు ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి సంఘానికి, విశ్వాసులకి రాస్తున్న పత్రికలో ఈ విధంగా వాళ్ళకి చెప్పాడు. అంటే మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుని. అంటే బహుశా నేను అనుకుంటున్నాను, బహుశా పౌలు ఉన్నప్పుడు భలే ఎంకరేజింగ్ ఉన్నారు వాళ్ళు. పౌలు వాళ్ళతో ఉన్నప్పుడు భలే హుషారుగా ఉన్నాడు, విశ్వాసంలో, ప్రార్థనలో, అన్నిట్లో. పౌలు లేనప్పుడు చల్లబడిపోతుంటారు. బహుశా, నేను బైబిల్ రాయలేదు, బహుశా ఇది జరిగి ఉండొచ్చు. అందుకని పౌలు వాళ్ళకి రాస్తున్నాడు, నేను ఉన్నప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడా మీరు విశ్వాసంలో ఉండాలి. మీ విశ్వాసాన్ని మీరు, మీ రక్షణని, సొంత రక్షణని కొనసాగించుకోవాలి. ఎలా కొనసాగించుకోవాలండి? భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి. ఇజ్రాయేలు ప్రజలు ఆ విధంగా చేసి ఉండాలి. వాళ్ళు భయముతో, భక్తితో వాళ్ళు తమ విశ్వాసాన్ని, దేవుడి మీద తమ నమ్మకాన్ని కొనసాగించుకుని ఉండాలి. కాబట్టి మనందరం కూడా, దేవుడు మనందరికీ రక్షణ ఇచ్చేసాడు, నిజమే. మనందరినీ పాపభూయిష్టమైనటువంటి ఆ బానిసత్వాన్ని నుంచి విడిపించాడు. మనము క్షమించమని అడిగిన విషయాలను క్షమించాడు. మనకు ఒక మార్గం చూపించాడు. బాబు చాలు, జీవించిన నీ బానిసత్వం, నీ పాపంలో నీ జీవించిన జీవితం చాలు. ఇప్పుడు నేను ఒక మార్గం చూపిస్తా, నీకు ఒక టార్గెట్ ఇస్తా, దీంట్లో వెళ్ళు. ఏ దేహాన్ని, ఏ జీవితాన్ని పాపం కోసం కానీ వెచ్చించావో అదే జీవితాన్ని, అదే దేహాన్ని ఇప్పుడు నువ్వు నీతి కోసం, పరిశుద్ధత కోసం నేను చెప్పిన మార్గంలో నడుస్తూ జీవించు అని మనకి ఒక మార్గం చూపించి, ఎక్కడికి వెళ్ళాలో కూడా మ్యాప్ ఇచ్చేసాడు మనకి. రోడ్ మ్యాప్ ఇచ్చేసాడు. లొకేషన్ కదా, మన ప్రస్తుతం భాషలో చెప్పుకోవాలంటే లొకేషన్ షేర్ చేశాడు. ఈ లొకేషన్లో మనము వెళ్ళాలి. అయితే ఈ లొకేషన్లో వెళ్ళేటప్పుడు ఎన్నో ఛాలెంజెస్, సవాళ్ళు మన జీవితంలో వస్తాయి. దేవుడు ఎక్కడ చెప్పలా, నేను పూలు పరుచుంటాను మీకోసం, రోజా పూలు, మల్లె పూలు పరుచుంటాను, ఎంత కాస్ట్లీ అయినా పర్లేదు, మీరు నడుచుకొచ్చిండి, అలా నడిచి వచ్చేయండి అని చెప్పాడా? చెప్పలా. శోధనలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, అయినా నేను మీతో
నడుస్తాను. ఇవన్నీ ఎదుర్కొంటూ మీరు వెళ్ళాలి. విశ్వాసి జీవితంలో ఇవన్నీ అండి మామూలే. మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అరే ఇది వచ్చిందే, అరే అది వచ్చిందే అని. మీకు అంతమంది కథ చెప్పాను కదా, ఒక ఆయన సంఖలో బకెట్లు దొంగలిచ్చి వేసుకొని దాని మీద రెయిన్ కోట్ వేసుకొని చెకింగ్లో రెయిన్ కోట్ తీసేసి బకెట్లు తీసి దొంగలిస్తున్నాడు. అరే ఎవరు తగిలిచ్చారు నాకు అన్నాడంట. అంత అమాయకంగా ఉండనవసరం లేదండి. మనం అమాయకంగా నటిస్తాం. ఉంది కదా, సామెత ఉంది కదా, నిద్రపోయేవాడిన లేపొచ్చు కానీ నిద్రపోతున్న నటిస్తున్నాడు లేపలేమంట. కాబట్టి అలర్ట్గా ఉండాల్సిన సమయం మనకిది. పరిస్థితులు మారుతున్నాయి. వాతావరణం గురించి విన్నారా మీరు? ఈ సంవత్సరము ఎండలు దుమ్ము రేపుతాయంట. చరిత్రలో రికార్డ్ అంట ఈసారి ఎండలు. ఇంకా ఉన్నాయి, పండగ ఉంది ఇంకా. ఆ తర్వాత వర్షాలు కూడా, ఇది కూడా విన్నారా, వర్షాలు కూడా బీభత్సం కురుస్తాయంట. 60 సంవత్సరాల తర్వాతనో 80 సంవత్సరాల తర్వాతనో అంత వర్షపాతం నమోదవుద్దంట ఈసారి. దీని అంతటికి కారణం ఏంటి తెలుసా? మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు. వీటన్నిటికీ ఆత్మీయ కారణం ఏంటో తెలుసా? యేసయ్య రాబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం ఎంత అలర్ట్గా ఉండాలి. ఏమంటే మనం ప్రిపేర్ అయి ఉండాలని, సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు నోదేసుకుని ఆకాశం వైపు చూడమని కాదు, ఇక్కడ సిద్ధపాటుగా ఉండాలి. మన లైఫ్ ఎలా ఉంది, ఎంత యథార్థంగా ఉంటున్నాం, మనము ఎంత టచ్లో ఉంటున్నాం డాడీకి, ఎంత కమ్యూనికేషన్లో ఉంటున్నాం. అలర్ట్గా ఉండాల్సిన సమయం ఇది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నిద్ర వస్తుంది ఎవరికన్నా? నిద్ర వస్తుందో చెప్పండి ఒకసారి లేచి. వద్దులేయో నాకు నిద్ర రావట్లేదు. ప్రైజ్ ద లార్డ్. సో ఒక్కసారి రక్షణ మనకి వచ్చిన తర్వాత ఏమండి, గుర్తుపెట్టుకొని నేను చెప్తున్న మాట మధుబాబు చెప్పట్లేదు, దేవుని ప్రేరణతో చెప్తున్నాను. ఒక్కసారి రక్షణ వచ్చాక దేర్ ఈజ్ నో గ్యారెంటీ. ఆ రక్షణ ఉండిపోద్దని గ్యారెంటీ లేదు. కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది. ఒక్కసారి బానిసత్వంలో నుంచి వచ్చేశాక అదేం గ్యారెంటీ కాల వాళ్ళకి. రాజ్యం, వాగ్దాన రాజ్యం పొందుకోలేకపోయారు. వాళ్ళు పొందుకోలేకపోయారు. వాళ్ళు ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు? దాన్ని వాళ్ళ చేతిలో పెట్టాడు. ఎంట్రన్స్ టికెట్ ఇవ్వడం దేవుడి బాధ్యత అండి. టికెట్ ఇచ్చేస్తాడు. ఆ టికెట్ తీసుకొని ఆయన ఎక్కమన్న బస్సు ఎక్కాలా, ఆయన ఎక్కమన్న ట్రైన్ ఎక్కాలా, ఆయన ఎక్కమన్న విమానం ఎక్కాలా, ఆయన ఎక్కమన్న షిప్ ఎక్కాలా. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుగా సైకిల్ ఎక్కిపోతే సరిపోదు. ఆయన చెప్పిన రీతిలో వెళ్తేనే మనము. ఎవరన్నా అమెరికాకి నడిచిపోతారండి? ఎవరన్నా ఉంటే చెప్పండి, కలుసుకొని ఇంటర్వ్యూ చేద్దాం. చూడండి, ఎలా పోవాలో అలా పోవాలా, అప్పుడే అమెరికా చేరతారు. అలాగే మనకివ్వబడినటువంటి వాగ్దాన దేశం, ఈ రక్షణని కొనసాగించుకుంటూనే వెళ్ళగలం. ఇది ఎలా కొనసాగించుకోవాలో దేవుడు మనకి ఆల్రెడీ మ్యాప్ ఇచ్చేస్తున్నాడు, డైరెక్షన్ ఇచ్చేస్తున్నాడు. అవి మనము చెయ్యాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 ఇంకొకసారి చదువుదాం. 3:15. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. చూడండి చూడండి చూడండి. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము ఎంత మట్టుకంట? అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. క్రీస్తులో పాలివారడం అంటే రక్షణలో భాగస్థులమై ఉంటాం. రక్షణ వారసత్వంలో భాగస్వాములై ఉంటాం. దేవుని రాజ్య వారసత్వంలో భాగస్వాములై ఉంటాం. ఎప్పుడు? మనకి ఇవ్వబడిన దృఢ విశ్వాసాన్ని అంతము వరకు కొనసాగించుకుంటేనే. ఇందాక నేను చెప్పాను కదా, గ్యారెంటీ లేదు రక్షణకి. ఇది చేస్తేనే గ్యారెంటీ. విశ్వాసాన్ని తుదమట్టుకు కంటిన్యూ చేస్తేనే, మెయింటైన్ చేసుకుంటేనే. చాలా విషయాలు మనకి దేవుడు నేచర్ అంటే ప్రకృతిలో మన ముందు జరుగుతున్న ఉదంతాల ద్వారా, వాటన్నిటి ద్వారా ఆయన విషయాలు, పరలోక విషయాలు అర్థమయ్యేటట్టు చేస్తుంటాడు. యేసు ప్రభువు కూడా ఉపమానాల ద్వారా చెప్పాడు కదా చాలా విషయాలు. వీళ్ళకి అర్థం కానప్పుడు
ఆయన ఉపమాన రీతిగా చెప్పాడు. ఉదాహరణలు తీసుకొని, మాధురులు తీసుకొని, పోలుస్తూ, పోలికలు చేస్తూ చెప్పాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరేమి సిగ్గుపడద్దు, లేచి మొహాలు కడుక్కొని వచ్చేయండి ఇద్దరు వచ్చిన వాళ్ళు. నేను చెప్తున్నాను, నేను యథార్థవాదినండి. నేను అక్కడ కూర్చున్నా నిద్ర వస్తుంది నాకు. కాబట్టి మీరు ఏమి సిగ్గుపడద్దు, వెళ్ళేసి చక్కగా మొహాలు కడుక్కున్నాండి. లేచిపోతాను, నేను గమనిస్తాడేమో. హల్లెలూయా, హల్లెలూయా. నా గొంతు బాగుంటుందా, మీ గొంతు బాగుంటే హై పిచ్చి చూద్దామా, పోటీ పెట్టుకుందామా? 1 2 3 హల్లెలూయా, 1 2 3 హల్లెలూయా. మీ పక్కన ఒకవేళ తూగుతుంటే చెవులోనండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎస్. సో మనము ఇందాక 19వ వాక్యంలో చూసాము, వాళ్ళు రక్షించబడినా కూడా, బానిసత్వం నుంచి విడిపించబడినా కూడా వాళ్ళు విశ్వాసాన్ని కొనసాగించలేకపోయినందువల్ల వాళ్ళు చివరికి దేవుని వాగ్దాన భూమికి చేరుకోలేకపోయినట్టుగా మనము. ఓకే, విశ్వాసాన్ని లేదా రక్షణని కొనసాగించుకోవడం అంటే మనం మామూలుగా కొన్ని చిన్న చిన్న విషయాలను, మాదిరిని, ఉదాహరణని చెప్పుకుంటూ మనం అర్థం చేసుకోవచ్చండి. ఏమండి, మన ఇంట్లో మనం వాడే వస్తువుల్లో ఏది కూడా మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్, అవునా కదా? మెయింటెనెన్స్ ఉంటేనే అవి బాగా వాడతాయి. కొత్తది కదా టచ్ చేయకూడదని దాచిపెట్టుకుంటే ఏమవుతుంది? ఒకరోజు నేను ఒకసారి ఒక చెప్పులు కొనుక్కున్నా, షూస్, బూట్లు. నాకు ఇష్టమైన బూట్లు అనమాట అవి. జాగ్రత్తగా వాడాలని జాగ్రత్తగా లోపల పెట్టాను బీరోలో. 1-2 సార్లు వేసుకోంట, మర్చిపోయి దాని గురించి. వాడుతుంటే కదా గుర్తుంటుంది మనకి. మన విశ్వాసం కూడా అంతే, వాడుతుండాలి విశ్వాసం, లేకపోతే విశ్వాసాన్ని మర్చిపోతాం. ఒకరోజు ఏమైంది, ఈ చెప్పుల్ని, మీ బూట్లు మర్చిపోయి ఎందుకో గుర్తొచ్చింది, అరే నాకు షూస్ ఉన్నాయి కదా మర్చిపోయాను. చూస్తే అండి, మీరు నమ్మరు, అవి 3000 పెట్టి కొన్నా, వెరీ లాంగ్ బ్యాక్, చాలా కాలం క్రితం. అవి బూజు కాదు, బద్దలు పగిలిపోయింది. నా గుండె పగిలిపోయింది. ఏమండి, అప్పుడు అనుకున్నాను నేను, అరే కనీసం నెలకొక్కసారన్నా బయట తీసి కొంచెం పాలిష్ కొట్టి పెట్టుంటే ఎంత బాగుండే అని చెప్పేసి. ఈ మధ్య ఇంకొక షూ వాడుతున్నా, నాకు కోరిక కొద్దిగా షూ వేసుకోవాలి, కానీ అవకాశం దొరకదు నాకు. అది కూడా భయం వేస్తుంది నాకు. రోజు అనుకుంటే పాలిష్ కొనుక్కోవాలా, రావాలా, కనీసం వారానికి ఒకసారి కొట్టాలని చెప్పేసి, అయినా మర్చిపోతుంటా. ఏమండి, విశ్వాసం కూడా అంతే. మనము దాన్ని మెయింటైన్ చేసుకుంటుండాల, దాన్ని కొనసాగించుకుంటుండాల. దానికి ఏదైనా సమస్యలు వస్తే ఏమంటారు, సమస్యల్ని పరిష్కరించుకోవాలా. బూజు పడితే బూజుని దులుపుకోవాలా. ఆయిల్ వేయాల్సి వస్తే ఆయిల్ని వెయ్యాలా. ఛార్జ్ చేయాల్సి వస్తే ఛార్జీ పెట్టాలా. మా దగ్గర కూడా అప్పుడప్పుడు ఈ మిక్సర్లు ఉంటాయి కదా, అవి వాడక మేము అప్పుడు ఢూమ్ అనే శబ్దాలు ఇస్తుంటాయి. అప్పుడు అనుకుంటాం అందరం కలిసి, మంగళవారం యూజ్ చేయాలా, శుక్రవారం కూడా యూజ్ చేయాలి వీటిని మిక్సర్ని, లేకపోతే పనిచేయవు అని. వాడితేనే వస్తువు పనికి వస్తుంది. అలాగే విశ్వాసాన్ని కూడా వాడుతుండాలి మనం. రక్షణని కొనసాగించుకోవడం అంటే ఏంటండి? విశ్వాసాన్ని కొనసాగించుకోవడం. ఎందుకంటే విశ్వాసానికి రక్షణకి లింక్ ఉంది. చూడండి, ఒక వాక్యం ఉంది చూడండి, దానికి లింక్ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇప్పుడు ఎలా రక్షించబడి ఉన్నాం అంటే, మనం దేని ద్వారా రక్షించబడ్డామంట? విశ్వాసము ద్వారా. అంటే విశ్వాసానికి రక్షణకి లింక్ ఉందా? స్విచ్ బల్బు లాగా. విశ్వాసము స్విచ్ అయితే రక్షణ బల్బు. విశ్వాసాన్ని ఆపేస్తే రక్షణ ఆరిపోద్ది. ఎందుకంటే మనం రక్షించబడింది విశ్వాసము. యేసు ప్రభు ఆయన సిలువలో యాగమైనప్పుడు చూశారు ఎవరైనా అక్కడ? నేను చూసా ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాలో. మీరు అంతే. ఆయన పునరుద్ధానం ఎప్పుడు మీరు చూసారా? నమ్మాం అంతే, మనం నమ్మాం, విశ్వాసం. కాబట్టి మీ పాపముల కోసము, మీ పాపములకు రావాల్సిన దోషం కోసము, మీకు రావాల్సిన శిక్ష కోసము ఆయన సిలువలో మరణించాడు. నమ్మాము, మనం చూడలే, నమ్మాం.
కాబట్టే రక్షణ నా లైఫ్లో వచ్చింది. దేవా నా తప్పులు నువ్వు క్షమించావు, నమ్మాను, క్షమించాడని నేను నమ్మాను. అంత విశ్వాసమేనండి. సో రక్షణ కొనసాగించాలంటే ఏం కొనసాగించాలి? మనం విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి, విశ్వాసాన్ని జాగ్రత్త చూసుకోవాలి. విశ్వాసం అనే స్విచ్ ఆగిపోతే రక్షణ కూడా ఆగిపోతుంది, గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకనే విశ్వాసాన్ని కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం వేరు, రక్షణ వేరు కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము కొద్ది నిమిషాలు ఏం చెప్పుకోబోతున్నామంటే మన విశ్వాసాన్ని ఎలా మనము కొనసాగించుకోవాలి. అర్థమైందా మీకు? రక్షణను కొనసాగించుకోవాలంటే విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి. కొద్దిసేపు మనము చర్చించుకుందాం విశ్వాసాన్ని ఎలా మనము కొనసాగించుకోవాలి అని. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, ఇది వ్యక్తిగత బాధ్యత. ఓకే, సో ఎవరిని కూడా మనము నిందించలేము. హెబ్రీయుల పత్రిక 12:2 ఇందా చదివారా? చదివితే మళ్ళీ చదువుదాం. మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ ఇక లైన్ చూడండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు, మొదన్న వైపు చూచుచు కాదు, మమ్మీ డాడీని చూస్తూ కాదు, మా ఆయన్ని చూస్తూ కాదు, మా ఆవిడ కదా, మా ఆవిడని చూస్తూ కాదు. మా ఆవిడ లేదు కదా, మా ఆవిడ లేకపోతే రాలే నాకు ఆ పదం. ఏమండి, వాళ్ళని వీళ్ళని చూస్తూ మన విశ్వాసంలో ఎదగలేము. ఎందుకని? చందు సుజను చూస్తూ ఉంటాడు, చుందుని టుప్పుకుని పడిపోద్ది. ఒకరోజు చందు కూడా పుట్టుకుని పడిపోతాడు. మా ఆవిడ పడిపోయింది, నేను పడిపోయానని. నో, మనం చూడాల్సింది ఎవరినండి? యేసుక్రీస్తు వైపు. కాబట్టి మన విశ్వాసంలో ఎదగడము ఎదగకపోవడానికి కారణం మనిషి కాదు, కారణం గుర్తుపెట్టుకోండి. మనిషిని ఎప్పుడు మనము అయితే సపోర్టుగా పెడతాడు దేవుడు. ఇదిగో ఈ సంఘంలో సహవాసమని, విజ్ఞాపన ప్రార్థనలో ప్రార్థనా సపోర్ట్ అని, ఫ్రైడే ప్రేయర్లో బైబిల్ స్టడీ ద్వారా వాక్యం గురించి కొద్దిగా గొప్ప జ్ఞానము అని సపోర్టింగ్ సిస్టమ్ పెడతాడు. కానీ ఇవే చూసుకుంటూ పోతే బలపడం. మనం ఎవరిని చూడాలి? యేసు ప్రభువుని మాత్రమే చూస్తూ మనము ముందుకు వెళ్ళాలి. చూడండి, ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి, ఉంది కదా. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిలిచిపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాను. దానికి ముందు వాక్యం చదవండమ్మా. మొదటి వాక్యం చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున. సాక్ష్యాలు ఉన్నాయి, సపోర్ట్లు ఉన్నాయి మన చుట్టూ. కానీ సపోర్ట్లు చూసుకుంటూ నడవమల్ల దేవుడు. అవి సపోర్ట్ అంతే, కానీ ఎవరిని చూడాలి మెయిన్ మనం? మనీ ఆర్డర్ తెలుసా మీకు? పాత వాళ్ళకి తెలుసు, మాలాంటి వాళ్ళకి. మనీ ఆర్డర్ ఇచ్చిన పోస్ట్ మ్యాన్ని కదా మనం చూడాల్సింది. మనీ ఆర్డర్ పంపిన ఆయన చూడాలి. ఓకేనా? దేవుణ్ణి చూడాలి, కానీ దేవుడు ఇచ్చిన మాధ్యమాలను చూడకూడదు మనం. దేవుని పరికరాలను చూడకూడదు మనం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈవెన్ వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే అండి, ఎంత పెద్దోళ్ళైనా సరే, కొంతమందికి మనకు రోల్ మోడల్స్ పెట్టుకుంటాం మనం. ఆ సేవకుడు నా రోల్ మోడల్, ఈ సేవకుడు నా రోల్. ఏమంటే దయచేసి రోల్ మోడల్స్ సేవకులను పెట్టుకోవద్దు మనం. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యే మన రోల్ మోడల్. ఎన్నో ఉన్నాయి. మీకు గాడ్ ఛానల్ తెలుసా? గాడ్ ఛానల్ ఒకప్పుడు ఫస్ట్ అది నాకు తెలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా టెలికాస్ట్ అయినటువంటి ఇప్పుడు కూడా ఉంది గాడ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసినాయి బోల్డెన్ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్. ఆ గాడ్ ఛానల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ప్రారంభిస్తే వాళ్ళిద్దరు నేను కూడా చాలా చూసాను. ఎంత భక్తిగా ఉండేవాళ్ళు, చాలా భక్తిగా ఉండేవాళ్ళు. ఒకరోజు న్యూస్ విన్నాను నేను, హస్బెండ్ ఆమెను వదిలేసి
ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడంట. నేను నమ్మలా ఫస్ట్. తర్వాత గాడ్ ఛానల్ పెట్టి చూశా, ఆయన లేడు, ఆమె ఒక్కటే వస్తుంది పాపం. తర్వాత నేను ఆమె గురించిన ఇది విన్నాను, వెళ్ళిపోయాడు ఆయన. ఆయన ఫెయిత్లో లేడంట, విశ్వాసంలో లేడు. చూడండి ఎంత గొప్ప మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు చూడండి ఆయన. నమ్మకమైన భార్యతో కలిసి నమ్మకంగా ఉంటూ ఒక పెద్ద మినిస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా టెలికాస్ట్, ఎంత కోట్లు కావాలి దానికి. వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి ఎన్నో డొనేషన్స్ సంపాదించి ఒక పెద్ద ఛానల్ని ప్రారంభిస్తే అంత పెద్ద మినిస్ట్రీలో చేస్తూ టక్కుమని ఆ పాపం చేసి ఆయన కూలిపోయాడు. చాలామంది ఆమెని, ఎంతమంది ఆమెను ఆదరించారంటే పెద్ద పెద్ద సేవకులు ఆమె దగ్గరికి వచ్చి, ఆమె ఏం భయపడలేదు. ఆమె ఒకటే చెప్పింది, నేను యేసు ప్రభువుని చూశాను తొలి దునియా నుంచి కూడా, నేను ఎవరిని ఏం బ్లేమ్ చేయను, ప్రభువుకే మహిమ ఘనత, ఆయనే నడిపిస్తాడు. ఆ ఉదంతం తర్వాత చాలామంది సపోర్ట్గా నిలబడ్డారు ఆమెతోటి, నో ప్రాబ్లం, మనం భయపడొద్దని చెప్పేసి. ప్రైజ్ ద లార్డ్. సో మనుష్యుల్ని చూస్తే మనం కూలిపోతామండి, బహుజాగ్రత్తగా మనము ఉండాలి. 118 118 కీర్తన 118 8, 9. కీర్తనలు 118 8, 9 వాక్యం చూడండి. ఎవరు నమ్మొచ్చు ఎవరు నమ్మకూడదు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే ఇద్దరిని చెప్పాడు అక్కడ, మనుషులు రాజులు. రాజులు మనుషులే కదా, మరి ఎందుకు రెండుసార్లు చెప్పాడు అన్నమాట. స్టేటస్, పెద్ద వ్యక్తులు, చిన్న వ్యక్తులు కాదు, పెద్ద వ్యక్తులు కాదు. వీఆర్ నాట్ టు సీ ఎనీవన్. అంటే పవర్ కలిగిన వాళ్ళు, ఎవరిని మీరు చూడకూడదని ఇంత క్లియర్గా చెప్పింది చూడండి. యెహోవానే మనము ఆశ్రయించాలి. అలాగే మన విశ్వాసం ఎదగడానికి కోసంగా, మనం ఆధారపడడానికి కోసంగా మనం కేవలము యేసు వైపే చూడాలి. ఎందుకంటే ఆయనే మనకి విశ్వాసానికి కర్త. ఓకే, 1 కొరింథీయులు 3:7 మాట ఉంది, కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలైనను ఏమీ లేదు. అబ్బా, ఎంత క్లియర్గా చెప్పుందండి ఈ వాక్యం కదా, ఎంత క్లియర్గా చెప్పుంది. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలైనను ఏమీ లేదు. మనం చూసేది వీళ్ళేనండి. ఎవరు? నాటేవాళ్ళు, నీళ్లు పోసేవాళ్ళు. వృద్ధి ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. కాబట్టి మనం ఎవరి వైపు చూస్తున్నాము? యాకోబుతో వాళ్ళ వైఫ్ అనిల్లా, సంతానవి అని. నీళ్లు పోసేవాడు ఏం చేస్తాడండి? విత్తనం వేసేవాడు వాడేం చేయగలడండి? ఎవరు ఇవ్వాలి అభివృద్ధి? దేవుడు ఇవ్వాలి. మన విశ్వాసం ఎవరు అభివృద్ధి చేయాలి? దేవుడు అభివృద్ధి చేయాలి. సో దేవుని వైపు చూద్దాం, మనం దేవుడిని అడుగుదాం మన విశ్వాసాన్ని బలపరచమని. సో అపోస్తుల కార్యాలు 14:15 ఒక ఉదంతం రాయబడి ఉంటుంది. 14:15 అందులో, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. చూడండి, ఆయన శిష్యులు, అపోస్తలులు సువార్త ప్రకటనకి వెళ్ళినప్పుడు అక్కడ జనాలు వీళ్ళనే దైవాలుగా భావించి, వీళ్ళు చేసిన అద్భుత కార్యాలు అవన్నీ చూసేసి వీళ్ళని దైవాలుగా భావించి వీళ్ళని దేవుళ్ళుగా ఆరాధించడము ప్రారంభించినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ చూడండి. వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు చూడండి. అయ్యా, మేమెవరము? మేము మనుషులము. అండ్ ఏమండి, ఇది మనిషి బలహీనత, ఇది మనిషి బలహీనత. మనం ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది అంటుంటారన్నమాట, మనం మీరు ప్రార్థన చేయాలయ్యా, మీరు ప్రార్థన చేస్తేనే మామూలు ప్రార్థన కూడా కాదంట, చెయ్యి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తేనే. అఫ్కోర్స్ వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యము చేస్తాడు. కానీ చేసేది ఎవరు? యాక్చువల్గా దేవుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసేది మనుష్యులు కాదు, ఏ సేవకులు కాదు, వాళ్ళు ఎంత పెద్దోళ్ళని సరే,
యేసయ్య మాత్రమే. గుర్తుపెట్టుకొని ఆయన వైపు మన విశ్వాసం కోసము చూడాలి. ఓకే, ఈ రక్షణని మనం కొనసాగించుకోవాలంటే అండి, ముఖ్యంగా రక్షణని పాడు చేసేది ఏంటో తెలుసా? మీరు 51వ కీర్తన చదివితే అంత చదవద్దు, దాంట్లో ఉంటుంది. దావీదు తన రక్షణని తిరిగి ఇమ్మని ప్రార్థిస్తాడు పాపం చేసేసిన తర్వాత. ఆ వాక్యము దగ్గర దగ్గర 70 వాక్యాల వరకు ఉంటాయి దాంట్లో. మీ ఇక్కడ గబక్కని కనపడితే చెప్పండి ఆ వాక్యం. తిరిగి నా రక్షణానందాన్ని నాకు దయచేయమంట. అంటే ఏంటి అర్థము? రక్షణలో ఆయనకున్న ఆనందము డిస్టర్బ్ అయింది. ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. ఆ వాక్యాన్ని డిస్ప్లే చేయండి ఒకసారి. 50. అదిగో 12. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసిన దృఢపరచుము. అంటే ఏందండి? ఈయన రక్షణానందము పోయిందా లేదా? పోయితేనే మరలా ఇమ్మనని అడుగుతున్నాడు. కారణం ఎందుకు పోయిందండి? ఎందుకు పోయింది? పాపం. సో మన రక్షణను కూడా డిస్టర్బ్ చేసేది ఏంటో తెలుసా? పాపం. మన జీవితంలో మనం చేసే పాపం. అందుకనే ఈ రక్షణని మనం కొనసాగించుకోవాలంటే మనం చేయాల్సిన ఏంటో తెలుసా? పాపానికి దూరంగా మనము బ్రతకాలి. పాపం అంటనీయకుండా మనము ప్రయత్నము చేయాలి. ఎప్పుడైతే మనం ఈ విధంగా చేస్తామో అది మన మనస్సాక్షిని, అంటే పాపము లేని జీవితము మన మనస్సాక్షిని పదునుగా ఉంచుతుంది, మసకబారనివ్వదు. నువ్వు పదే 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 పాపం చేస్తుంటే ఏమవుతుందండి? మనస్సాక్షి కూడా మొద్దుబారిపోతుంది. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం కదా, దీపం లాంతరి వెలుగుతూ వెలుగుతూ ఉంటే మసిబట్టుతూ ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు తుడుచుకోవాలి. మనం తుడుచుకుంటేనే ఆ కాంతి బయటకు వస్తుంది, ఎంజాయ్ చేయగలం. అలాగే మన మనస్సాక్షి కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోకపోతే అది కూడా మసిబట్టిపోతుంది. దేవుడిచ్చే కాంతిని అది మనకి ప్రసరింపజేయదు, క్లియర్గా ఉండదు, లైట్. అందుకే మన మనస్సాక్షిని మనము క్లియర్గా ఉంచుకోవాలంటే పాపము జోలికి మనము పోకుండా మన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఏది ఏమైనా దావీదు ఆ 51వ కీర్తనలో మనకు దొరికే ఎంకరేజ్మెంట్ ఏంటంటే, చివరికి దేవుడు ఆయన్ని క్షమించాడు. ఆయన నిజమైన మారు మనసును చూసి క్షమించి తిరిగి ఆయన్ని పునరుద్ధరించాడు, తిరిగి ఆయనకి రక్షణానందాన్ని ఇచ్చాడు, తిరిగి తన విశ్వాసాన్ని కొనసాగింపు చేసుకునేలా సహాయము చేశాడు. నిజమైనటువంటి పశ్చాత్తాపంతో, అంటే దీని అర్థం ఏంటంటే పాపం చేస్తూ ఉండమని కాదు, యాక్సిడెంటల్గా అనుకోకుండా మనం పాపంలో పడినప్పుడు మనం నిజమైన మారు మనసుతోటి, నిజమైన పశ్చాత్తాపము, యథార్థ హృదయంతో దేవుడిని అడిగినప్పుడు ఆయన క్షమిస్తాడు, మనల్ని పాపం అంటకుండా మనకి సహాయము మళ్ళీ ఆయన చేయనట్టుగా, అంటే అంత ఘోరమైన అపరాధాలు ఆయన చేయనట్టుగా మనము చూస్తాం. సో మనము చిన్న చితక తప్పులు చేస్తుంటాము. అయితే ఎప్పుడైతే మనం నిజమైన మారు మనసు పొందుతామో అది మనల్ని ఆ యొక్క గిల్టీ కాన్షియస్ని ఏమంటారు తెలుగులో? అపరాధ భావం నుంచి మనల్ని దేవుడు తప్పిస్తాడు. ఓకే, అయితే సాతానుకి దొరికే అవకాశమే ఇది. వాడికి ఒక్కసారి ఏదైనా మనం దొరికితే వాడు ఇంకా మనం శోధిస్తాడు అనమాట. ఇంకేముంది, నువ్వు పడిపోయావు, ఇంకేముంది, దేవుడు నిన్ను వదిలేశాడు, ఇంత పెద్ద తప్పు చేసావు, దేవుడు నిన్ను మళ్ళీ క్షమిస్తాడా? ఇంపాసిబుల్. నేను చెప్తాను, రాసుకో. నేను అప్పుడప్పుడు ఎమోషనల్గా మాట్లాడుతున్నప్పుడు మా ఆవిడికి చెప్తుంటా, రాసి పెట్టుకో, స్టేట్మెంట్ నేను చెప్తున్నాను అంటుంటాను అనమాట. అంటే కాన్ఫిడెంట్గా చెప్తుంటాడు అన్నమాట సాతాను కూడా. నువ్వు రాసుకో, ఇంకా వదిలేసాడు అంతే, దేవుడు అయిపోయింది, ఈ పని అయిపోయింది అంతే, రాసి పెట్టుకో. ఏంటి రాసి పెట్టుకునేది? నిజమైన విరిగి నలిగిన మనసుతో నేను దేవుని దగ్గరికి వెళ్తే ఆయన క్షమిస్తాడు, తిరిగి నన్ను కూర్చోబెడతాడు పైన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో యెషయా గ్రంథము 54:10, టైం అయిపోతూ ఉంది. యెషయా గ్రంథము 54:10 చదువుకుందాం తొందరగా. 10 పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సాతాను అలా చెప్పినప్పుడల్లా మనం వాడికి ఇది చెప్దాం, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా,
నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిప్పుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అరిచరి చెప్పనవసరంలో వాడికి, మెల్లగా చెప్పినా వింటాడు వాడు. విని తీరాలా, ఎందుకంటే దేవుని మాటది. బాబు, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు దద్దరిల్లినా నా దేవుడు నన్ను విడిచే ప్రసక్తే లేదు. ఇది ఆయన చెప్పాడు. తమరు నోరు మూసుకొని పోండి. ప్రైజ్ ద లార్డ్. సో ఇటువంటి వాగ్దానం, ఇటువంటి ప్రేమని మనం గుర్తు చేసుకున్నప్పుడు మనం ఆ పాపాన్ని జయించగలం. ఆ పాపపు అబద్ధపు ప్రేరణ నుంచి మనము తప్పించుకోగలం. ప్రైజ్ ద లార్డ్. సో చూడండి, అలాగే ఈ పాపానికి ఎలా దూరంగా ఉంటామండి? పాపానికి ఎలా దూరంగా ఉన్నాం? దూరంగా ఉండాలంటున్నాం కానీ ఎలా దూరంగా ఉంటాం? ఫస్ట్ ప్రార్థన. ఎప్పుడు మనకి డౌట్ వచ్చినా, ఎప్పుడు మనము అంటే ఉచ్చులో దొరుకుతాము అన్నప్పుడన్నా మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కంటిన్యూగా చూస్తుండే. ప్రైజ్ ద లార్డ్. ఎగ్జాక్ట్లీ. రెండవది, మనం వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతూ ఉండాలి. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 2-3. 1 పేతురు 2వ అధ్యాయము 2-3. సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆ పాలను అపేక్షించుడి, ఆ పాలను కోరుకోండి. ఆ పాల గురించి దాహం కలిగి ఉండండి. ఏం పాలవే? వాక్యము. వాక్యము ఏమండి? ఏం వాక్యము? నిర్మలమైన వాక్యం. అంటే ఏంటి? ప్యూర్ మిల్క్. నిర్మలం అంటే ఏంటి? ప్యూరిటీ. మనకి ప్యూరిటీ అవసరం లేదు ఈ మధ్య. ఏదో టైం పాస్ గడిచిపోతే చాలు. మొన్న ఎవరు అంటున్నారు, పాలు కూడా డూప్లికేట్లు వస్తున్నాయంట, ఒరిజినల్ పాలు రావట్లేదంట. అంటే నేనే అన్నాను వాళ్ళతోటి, ఏముందండి, చిన్న బిడ్డలు ఉంటే వరి అవ్వగలం, మనకి ఏంది టీలు కాఫీలు తాగుతాం, మనకి ఏ పాలు అయితే మనకేమని. ఎంత కాంప్రమైజ్ అయిపోతున్నాం చూడండి. ఈరోజు వాక్యం పేరు పెట్టుకొని రకరకాల మెసేజ్లు వస్తుంటాయి, వాట్సాప్, ఆ యాప్, ఈ యాప్ అని. దీన్ని మాత్రం వదిలేస్తాం మనం. ప్యూర్ మిల్క్. దీన్ని మాత్రం వదిలేస్తాం, పక్కన పెట్టేస్తాం. ఏమండి, నేను చెప్తున్నప్పుడు మీ అందరికి తగిలి ఉంటుంది ఇది. మనందరం ఆ విధంగా అయిపోయాం ఇప్పుడు. షార్ట్కట్లు. ఉదయాన్నే లేచి ప్రార్థించి, దేవా ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నావు నాయనా అని బైబుల్ ఓపెన్ చేసే రోజులు పోతున్నాయి. దొరికింది. నాయనా ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నావు నాయనా, ఈ రోజులు వచ్చినాయి. చాలా దౌర్భాగ్యం అండి. క్యాలెండర్లు, ఓకే, క్యాలెండర్ అన్న వాక్యం ఉంటుంది, కానీ ఎవరో వాక్యాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి వాళ్ళ సొంత ఇది చెప్పి అవి చదవడానికి ఇష్టపడుతున్నాం, కానీ ఇది మర్చిపోతున్నామండి. మనము పాపాన్ని జయించాలి అంటే ప్రార్థన, ఆయనతో మాట్లాడుతూ ఉండాలి, ఆయనతో కమ్యూనికేషన్లో ఉండాలి. దేవా, ఆర్మీ యుద్ధం జరుగుతున్నప్పుడు సోల్జర్స్ కమాండర్స్తో మాట్లాడుతుంటారు వైర్లెస్ సెట్లో. సార్, మేము ఇక్కడ ఉన్నాం సార్, మాకు 20 కిలోమీటర్లో ఎనిమి ఉంది సార్, శత్రువు ఉన్నారు సార్, ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే అక్కడ చెప్తుంటారు అనమాట, ఇంకొక 5 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళండి. ఎస్ సార్, వెళ్తున్నాం సార్. మళ్ళీ 5 కిలోమీటర్స్ వెళ్ళి, సార్ 5 కిలోమీటర్ దగ్గరికి వచ్చాం సార్, మేము ఇక్కడ ఉన్నాం సార్, ఏం చేయాలి సార్. వాళ్ళు ఏమాత్రం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. రెస్పాన్సిబిలిటీ అంతా కమాండర్దే. ఏమండి, మనం ఉన్నామా ఆ విధంగా కమ్యూనికేషన్లో మన కమాండర్ తోటి? మన యుద్ధంలో ఉన్నాం. మనందరూ తెలుసు కదా ఆ విషయము. మనందరూ యుద్ధంలో ఉన్నాం, సాతాను యుద్ధంలో ఉన్నాం, ఆత్మీయ యుద్ధంలో ఉన్నాం. దేవునితో ప్రార్థన, దేవునితో మాట్లాడుతున్నామా? దేవునితో కమ్యూనికేట్ చేసుకుంటున్నామా? దేవుని మాటలు మనము వింటున్నామా, చదువుతున్నామా? చాలా ఇంపార్టెంట్ అండి. యేసయ్య ఎలా ఎదుర్కొన్నాడు శోధనల్ని గుర్తుందా? ఈ వాక్యం ద్వారానే చెప్పాడు, సాతాన్ని ఓడించాడు. అదే కత్తి, అందుకని కత్తితో పోల్చారు వాక్యాన్ని కదా. మనం ఈ మధ్య చదువుకున్నాం, మనం కత్తితో పోల్చారు. అదే స్వర్డ్ మనకి యుద్ధంలో కత్తి వాక్యమే. వాక్యంలో శోధించాడు చూడండి, వాడి కత్తి అదే. చాలా కన్నింగ్. ఓకే, ఇంకొకటి, ఎందుకు మనము ఈజీగా పాపంలో పడిపోతున్నాము అంటే యేసయ్య చేసిన ప్రార్థన మనం చేయట్లే.
ప్రార్థన చేస్తున్నాము, కానీ జరిగితే జరిగినట్టు, లేకపోతే లేదు. దేవా, నేను వెళ్తా ఉన్నాను నాయన పాపంలోకి, నాయన జారిపోతున్నానయ్యా, అయ్యా జారిపోతున్నానయ్యా, నీ కృప ఉంటే నన్ను బయటికిది, లేకపోతే పోని. ఈ ప్రార్థన చేస్తున్నాం. ఏమండి, గెత్సెమనే వనంలో ఆయన ప్రార్థిస్తే చెమట రక్తముగా వచ్చిందంట. మీకు తెలుసా? మనల గురించి కూడా రాస్తున్నాడు. చూడండి, ఒక వాక్యం చదవండి. ఇదైతే మనకు తెలుసు అందరికీ. హెబ్రీయుల రాసిన పత్రిక 12:4 చదవండి. ఎందుకు మనము ఈజీగా పడిపోతున్నాం పాపానికి రాసిన కారణం రాస్తున్నాడు. పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. రక్తము కాదునంతగా దాంతో మనం పోట్లాడడం లేదంట. దేంతోటి? పాపంతో కాంప్రమైజ్ అయిపోతున్నాం. కొద్దిగా దెబ్బ తగిలితే ఓర్చుకోలేకపోతున్నాం. సరేలే, నొప్పి తగులుతుంది, సరేలే కానీ కొట్టు, ఏయ్ సరేలే, మధ్యాహ్నం ఫ్రెండ్స్ బాయ్ కదా వాపి. ఎంత ఎదిరించాలంటండి? రక్తము కారణంతగా. యేసుప్రభు కూడా ఎట్లా ప్రార్థించాడు ఆ శోధన వచ్చినప్పుడు? రక్తము కారణంతగా. అంటే రక్తము కారణంతగా అంటే ఈగరగా, అంటే ఏమంటారు దాన్ని, బలంగా ప్రార్థించాలి, గట్టిగా ప్రార్థించాలి, మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. దమ్ లగకే ఐసా అని ఒక యాడ్ ఉంది కదా, పట్టుదలగా ప్రార్థించాలి. ఆ పట్టుదల లేకపోవడం వల్లనే మనం ఈరోజు చాలామంది జారిపోతున్నాం, మన విశ్వాసంలో పాపానికి జారిపోతున్నాం. సో పౌలు కూడా అంటాడు ఒక దగ్గర, నేను ఒకరికి చెప్పి నేను పడిపోతానేమో అని జాగ్రత్త పడుతూ నా శరీరాన్ని నేనే నలగొట్టుకుంటున్నాను. సెల్ఫ్ డిసిప్లిన్. పౌలు కూడా జాగ్రత్తగా ఉంటున్నాడు పాపంలో. అంటే బాగా ఎదిగిన వాళ్ళే జాగ్రత్తగా ఉంటున్నారు. ఇంక మనం ఎంతండి? మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ఉంది. అలాగే మనము పాపం దూరంగా ఉండాలంటే మనము ఆత్మ అంటే నాకు ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది కానీ నేను తెలుగులో ఎలా చెప్పాలి? స్పిరిట్ కాన్షియస్. ఏమంటారు తెలుగులో? స్పిరిట్ కాన్షియస్. సరే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి కరెక్ట్గా అర్థం తెలియదు. దేవుడు మన మధ్య ఉన్నాడు అని నమ్మాలి. అంటే దేవుడు ఉన్నాడు అక్కడ, నేను ఏం చేస్తున్నా ఆయన గమనిస్తున్నాడు అన్నటువంటి దృష్టి మనం కలిగి ఉండాలి. అర్థమైందా? స్పిరిట్ కాన్షియన్స్ అంటే అది, అంటే ఆత్మదేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నటువంటి మనస్సు మనకు కలిగి ఉండాలి. అది నిజం కూడా, గమనిస్తుంటాడు ఆయన ప్రతి ఒక్కటి. ఆత్మ పర్యవేక్షణ. సో దేవుడు మనల్ని గమనిస్తున్నాడు, పర్యవేక్షిస్తున్నాడు. దేవుడు ఇక్కడ ఉన్నాడు, ప్రస్తుతం ఇప్పుడు కూడా ఉన్నాడండి, డౌటే లేదు. ప్రైజ్ ద లార్డ్. ఇది ఈ మనసు మనకి ఉండాలి. ఆయన గమనిస్తున్నాడు అన్నప్పుడు మనం పాపం చేయడానికి భయపడతాం. అలాగే మనం తీసుకోవాలని కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. మనం ఎవరో ఒకరికి లెక్క, అంటే అకౌంటబిలిటీ, లెక్క అప్పచెప్పే విధంగా ఉండాలండి. ఎవరో ఒకరిని పెట్టుకోవాలి ఆ విధంగా. మనం ఎవరో ఒకరు అబ్జర్వ్ చేసేటట్టుగా మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ హస్బెండ్ చూసేటట్టుగా ఆమె ఏది చేసినా సేఫ్టీ, ఆమెకు సేఫ్టీ. అలాగే హస్బెండ్ కూడా అనుకుంటారు, అమ్మో వైఫ్లకి చెప్తున్నాడు అని. హస్బెండ్ కూడా చెప్తాను, నాకు కూడా చెప్పుకుంటా. వైఫ్ గమనించే విధంగా మన యాక్టివిటీస్ కూడా ఉంటే మనకు సేఫ్టీ. ఎందుకంటే ఒకరు చూస్తున్నారు, గమనిస్తున్నారు, ఏమన్నా మనం తప్పు చేస్తే చెప్తారు. అందుకే స్పిరిచువల్ అకౌంటబిలిటీ కూడా అవసరం మనకి. ఆత్మీయంగా కూడా ఒకరికి మనం బాధ్యులంగా లెక్క అప్పచెప్పాల్సిన వారమై ఉన్నాము. ఒక మంచి సహవాసం, ఆత్మీయ సహవాసం ఉన్నప్పుడు ఆ సహవాసంలో ఉన్న విశ్వాసాలు ఒకరికొకరు బలపరుచుకుంటారు. ఒకరు తప్పు చేస్తున్నప్పుడు ఒకరు అలర్ట్ చేస్తారు. అందుకనే ఈ సహవాసము కూడా ఇటువంటి వాతావరణం కలిగినటువంటి సహవాసం. వాతావరణం అంటే ఏసీ కూలింగ్ కాదు, కూలింగ్ వాతావరణం కాదు. ఒకరిని ఒకరు హెచ్చరించుకునే వాతావరణం కలిగినటువంటి సహవాసము, ఫ్రెండ్షిప్ మనకి అవసరం. అకౌంటబిలిటీ అవసరం. ప్రైజ్ ద లార్డ్. నేను మా ఆవిడ ఉంటే మాట్లాడే విధం వేరు ఉంటుంది, మా ఆవిడ లేకపోతే అట్లాడేది వేరే ఉంటుంది. ఎందుకంటే ఒకరు నన్ను గమనిస్తున్నారు అన్నటువంటి కాన్షియస్ నాకు ఉంటుంది. నేను ఊరికి ఎగ్జాంపుల్ చెప్పాను, అది మీరు సీరియస్గా అనుకోకూడదు. వీఆర్ వెరీ లవింగ్. ఓకే, జాగ్రత్త పడతాం.
అలాగే దేవుడు గమనిస్తున్నాడు అని ఒక తలంపు ఉండాలి. ఇంకొకరు ఒక వ్యక్తి నా మీద, అంటే నేను ఒక వ్యక్తికి లెక్క చెప్పాల్సిన అవసరం నాకు ఉన్నది అన్నటువంటి తలంపు నన్ను పాపం నుంచి దూరంగా ఉంచుతుంది. ఓకే, వచ్చేసాము లాస్ట్కి. అలాగే ఈ పాపం నుంచి మనం దూరంగా ఉండాలంటే ఏదో ఒక విధంగా దేవునికి సంబంధించిన పనిలో మనం ఇన్వాల్వ్ అయి ఉండాలండి. మనం ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సంఘం పని, అంటే మిమ్మల్ని అందరినీ ఈ సాకు పెట్టి నేను సంఘం రండి మీరు అధ్యయనం అని చెప్తున్నాను కాదు, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. అంటే ఏదో ఒక దేవుని విషయాలతో మన మైండ్ని నింపుకో ఉండడం దేవుని పనిలో. అంటే ఎక్కడికో వెళ్ళి మన స్వార్థలు చెప్పేసి రక్షించమని కాదు, ఏదో ఒక విధంగా దేవునికి సంబంధించిన పనుల్లో మనము నిమగ్నమై ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క స్పిరిట్ కాన్షియస్, దేవుడు నాతో ఉన్నాడు, గమనిస్తున్నాడు, వాచ్ చేస్తున్నాడు అన్నటువంటి ఫెయిత్ మనకి వస్తుంది. అలాగే ఇతరులకి దేవుడు అనుమతించినప్పుడు సువార్త చెప్పడం ద్వారా కూడా మనము ఈ పాపపు జీవితాన్ని నుంచి దూరంగా ఉంటాం. ఎందుకంటే పౌలు అంటాడు కదా, నేను ఒకరికి చెప్పి నేను పడిపోకుండా జాగ్రత్త పడతాను అంటాం కదా. అట్లాగే మన సువార్త చెప్తున్నప్పుడు ఒకరికి ఖచ్చితంగా వారి కళ్ళు మన మీద ఉంటాయి. ఇందులో గ్యారంటీ, పక్కా గ్యారంటీ ఇది, గుర్తుపెట్టుకోండి. ఒకరికి నేను చెప్తాను చూడండి నా భాషలో, ఒకరికి మీరు సువార్త చెప్పారు అంటే వాళ్ళకి మీరు సరెండర్ అయిపోయినట్టు, వాళ్ళకి మీరు అకౌంటబుల్. మీరు అనుకోవచ్చు నా ఇష్టం నా లైఫ్ కాదు, నో 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 నో. పౌలు ఏమంటాడు, నేను అందరికీ రుణగ్రస్తున్నే, యూదులకి రుణగ్రస్తున్నే, అన్యులకి రుణగ్రస్తున్నే. ఏ విషయంలో? సువార్త విషయంలో. ఎందుకు రుణగ్రస్తుడు? నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి, నా నీతి జీవితాన్ని నేను, నా పరిశుద్ధ జీవితాన్ని నేను కాపాడుకోవాలి. లేకపోతే వాళ్ళు యేసుని నమ్మరు. దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధతని నేను వాళ్ళ ముందు చూపించాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి మారు మనసు అనుభవాన్ని వారికి నేను అనుభవపూర్వకంగా వాళ్ళు నా జీవితంలో చూడాలి. అందుకే సువార్త చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన గురించి మనం జాగ్రత్తగా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. ముగించేస్తున్నాను. సో మనము చాలామంది ఆలోచిస్తున్నారు, అయిపోయిందండి, నాకు టెన్షన్గా ఉంది. చాలామంది మనము కొద్దో గొప్ప నెలకి ఇంతని సేవ్ చేసుకుంటుంటాం కదా, ఎంతో కొంత సేవ్ చేసుకుంటుంటాం. కానీ చాలామందికి ఈ సేవ్ చేసేటప్పుడు బాధగా ఉంటుంది. మాకేదో కొద్దిగా జీతాలు పెరిగితే ఫైనల్గా వచ్చేటప్పటికి నాకు పెద్దగా ఏం రాలా. ఏందిరా అంటే ఆటోమేటిక్ సేవింగ్స్లోకి వెళ్ళిపోయింది అంతా. నాకు భలే బాధ వేసింది. ఒరే ఈ పెంచిన జీతం కాస్త అట్టుపోయింది అని. అది నాకు ఫ్యూచర్కి మంచిదా కాదా? సేవ్ చేస్తున్నప్పుడు మనకు కొద్దిగా బాధ, నొప్పి ఉంటుంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఫ్యూచర్ ప్రూఫ్గా ఉండాలంటే, సేఫ్గా ఉండాలంటే మన ఆత్మీయ జీవితము ఫ్యూచర్లో ఈరోజు మనం ఆత్మీయంగా సేవింగ్స్ చేసుకోవాలి. సేవింగ్స్ అంటే ఏంటండి? మనకు అయిష్టమైనా సరే, బలవంతంగా అయినా సరే ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడము, సహవాసంలోకి వెళ్ళడము, సువార్త చెప్పడము, దేవుని పనుల్లో భద్రపరుచుకోవడము, ఇవన్నీ సేవింగ్స్. రేపు ఏదైనా శోధన వస్తే మనల్ని నిలబెడతాయి, ఇవన్నీ మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఆత్మీయంగా ఇప్పుడు చేస్తున్న సేవింగ్స్ అంటే సిద్ధపాటు, ఇవన్నీ రేపు మనల్ని నిలబడతాయి. ఒక యుద్ధంలో, డిఫెన్స్లో ఒక నానుడి ఉంది, ఒక మాట, ద మోర్ యూ స్వెట్ డ్యూరింగ్ ద పీస్ ద లెస్ యూ విల్ బ్లీడ్ డ్యూరింగ్ ద వార్. అంటే శాంతి ఉన్న సమయంలో, ఎప్పుడు యుద్ధాలు ఉండవు కదా, ఎప్పుడు జరుగుతాయి యుద్ధాలు ఒక దేశానికి. శాంతి సమయంలో కూడా మమ్మల్ని పరుగులు ఎత్తించడము, పెరేడ్లు చేయించడము, పీటీలు చేయించడము, డ్రిల్ చేయించడము, తీరిక లేకుండా చేస్తారు. నాకు అనిపిస్తుంది, ఏం యుద్ధం జరుగుతుందా? మేము తిట్టుకునేవాళ్ళం, ఏమైనా యుద్ధం జరుగుతుందా, ఎందుకు ఇంత ఇదని చెప్పేసి. అప్పుడు ఇది ఒక మాట గుర్తు చేస్తారు మాకు, నువ్వు శాంతి సమయంలో ఎంత చెమట కారుస్తావో, ఎంత ఎక్కువ చెమట కారుస్తావో, యుద్ధం వచ్చినప్పుడు అంత తక్కువ రక్తపాతం జరుగుతుంది. ఎందుకంటే సిద్ధపాటుగా ఉంటావు నువ్వు. అందుకే మనకి ఈ ఆత్మీయ సేవింగ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. సో ఒక్క పాయింట్ ఉంది. సో మనము ఆల్రెడీ చూసుకున్నాం దీన్ని. విశ్వాసంలో ఎంటర్ అవ్వడము చాలా సులభం అండి, దాన్ని కొనసాగించుకోవడమే కష్టం. ఓకే, విత్తనం విత్తే ఆయన ఇది ఉపమానం గుర్తుంది కదా.
ఒకటైతే పక్షులు ఎత్తుకుపోయినాయి, ఓకే, దానికి మనం ఏం చేయలేము. తర్వాత ఒకటి వేళ్ళు వచ్చి మధ్యలో పోయింది, ఇంకొకటి ఎదిగి కూడా ముళ్ళకంపల వల్ల పోయింది. కాబట్టి విశ్వాసము స్ప్రౌట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, కానీ దానికి కొన్ని పరీక్షలు వస్తాయి, అవన్నీ వస్తాయి. కాబట్టి మనము ఎంటర్ అవ్వడము సులభంగా ఉంటుంది, కానీ మనకి కొనసాగించుకోవడమే ఛాలెంజ్. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. నీకు నాకు ఆశ ఉంటే, దప్పికుంటే, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి అన్నటువంటి ఆశ నీకు నాకుంటే దేవుడు రెడీ నీ విశ్వాసాన్ని కాపాడడానికి. మనల్ని ఎప్పుడు ఆయన నిరుత్సాహపరచడు, డిసప్పాయింట్ చేయడు. ఓకే, కనుక హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దేవుని మనం అడిగితే ఈ విశ్వాసాన్ని కొనసాగించుకోవడానికి ఏమేమి అవసరమో మనం మాట్లాడుకుని చాలా తక్కువ, ఇంకా ఏమేమి నీకు వ్యక్తిగతంగా ఏం అవసరమో అవన్నీ కూడా ఆయన నీ మార్గంలోకి తీసుకొచ్చి నన్ను నడిపించి మన విశ్వాసాన్ని కాయగలడు. ప్రైజ్ ద లార్డ్. కనుక ఈ దేవుడిచ్చినటువంటి ఈ రక్షణని విశ్వాసం ద్వారా మనకిచ్చాడు. కనుక ఈ రక్షణని మనం కొనసాగించుకోవాలంటే మన విశ్వాసాన్ని మనము కొనసాగించుకోవాల్సిన అవసరం మనకి ఉంది. ఈ విశ్వాసం కొనసాగించుకోవాలంటే దీనిని ఇచ్చిన యేసయ్య వైపే చూస్తూ, ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ, ఆయన మాట ప్రకారం ముందుకెళ్ళినట్లయితే నిశ్చయముగా మనము ఆయన పెట్టిన గమ్యానికి మనము చేరుతాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. దేవా, ఈరోజు నా తండ్రి మాకు బయలుపరిచిన కొన్ని విషయాలను బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, మా విశ్వాసానికి బాధ్యులం మేమే. ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వం నుంచి రక్షించబడిన చివరి వరకు ప్రభువా, వారు ఏ విశ్వాసంతో ప్రారంభించారో వారి యాత్రని అది కొనసాగించలేకపోయారు, అందుకని తప్పిపోయారు. అలాగే ఈరోజు నీ కృపలో మేము నీ అందించిన విశ్వాసం ద్వారా మాకిచ్చిన రక్షణని కొనసాగించుకునే బాధ్యత మా చేతుల్లో ఉంచావు. దేవా, అన్నీ ఉన్నాయి తండ్రి, మా చుట్టూ సాక్ష్యాధారాలు ఉన్నాయి, సపోర్టింగ్ ఉంది. అయినప్పటికీ నిన్ను చూస్తూ మా విశ్వాసాల్ని కాపాడుకునే బాధ్యత మా చేతుల్లో పెట్టావు. కనుక ఎవ్వరూ బాధ్యులు కాదు ప్రభా మా విశ్వాసం ఎదగడానికి. మమ్మల్ని ఎదిగించండి, మాకు ఆ దాహం కలిగించండి. నీ వైపు చూస్తూ అయ్యా నీలో ఎదిగేలా మా విశ్వాసాన్ని కొనసాగించుకునేలా మా కృప చూపించమని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాపా, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో మనము ఇమీడియట్గా ప్రభు వల్లకి సిద్ధపడదాము.